చేశాడు. చేసి ఈవీఎంలు ఇది ఎవరికి తెలియని వాడికి కూడా అందులో ఫ్రాడ్ ఎలా జరగచ్చో చెప్తున్నాడు. కానీ అలా జరిగిందని జనం నమ్ముతున్నారు. ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు. కానీ ఎందుకంటే అన్ని ఉదాహరణలతోటి అయితే నాకు ఉన్న కొంచెం నాలెడ్జ్ ఏంటంటే ఇందులో మొట్టమొదటి నుంచి ఈవీఎంల్లో ఏం జరుగుతుందన్నది మళ్ళీ లెక్కెట్టిన తర్వాత చూసుకోవటం తప్ప అందులో మోడీ చేయొచ్చని మామూలు వాళ్ళకైతే తెలియదు. మనం ఎలక్షన్ ఏజెంట్లను పంపుతాం. అక్కడ అతను సంతకం పెట్టమంటే సంతకం పెట్టేస్తారు. వీళ్ళు చూసుకోండి అన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా అని మెషిన్ చూపిస్తాడు. చూపించి అన్నీ సరిగ్గా ఉన్నాయని సంతకం పెట్టేస్తాడు. ఆ చూపించేవాడికి కూడా ఏం తెలియదు. వాళ్ళు కూడా మన మున్సిపల్ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, తాలూకా ఆఫీస్లో పనిచేసేవాళ్ళు వీళ్ళే కదా ఉంటారు ఎలక్షన్ స్టాఫ్. వాళ్ళకేదో ముందు రోజు కోచింగ్ ఇస్తారు. ఆ కోచింగ్ ప్రకారం మళ్ళీ అది ఓపెన్ చేసినప్పుడు 15 రోజులకో 20 రోజులకో ఓపెన్ చేసినప్పుడు ఒకసారి చూపించి ఇగో సంతకాలు అవి చూసుకోండి జాగ్రత్తగా ఉన్నాయా లేదంటే ఉన్నాయంటారు, అయిపోతుంది. లోపల ఏం చేయొచ్చు అన్నది టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఏ రకంగా చేయొచ్చని. ఇది ఎలా కాదు, ఇందులో మోడీ జరుగుతుందని చెప్పి కొంచెం ఆరోపణలు పెరిగాయేమో తెలియదు. కానీ ఆ వీవీప్యాట్స్ అని ఏదో పెట్టారు, వెరిఫికేషన్ ప్యాట్స్. అంటే మనం ఓటు నొక్కినప్పుడు మనకు కనబడుతుంది ఎవరికి వేసాం ఓటు. కావాలంటే ఎవరైతే ఎలక్షన్లో పోటీ చేశాడో అతను కానీ లేకపోతే అతని ఏజెంట్లు కానీ మాకు అనుమానం ఉంది రీకౌంట్ పెట్టండి అని అడిగితే వీవీప్యాట్లు తీసి లెక్క పెట్టాలి. అందుకోసం ఆ వీవీప్యాట్ కానీ లెక్క పెట్టమన్నారు. ఇక లెక్క పెట్టడం దానికి వీవీప్యాట్లు ఎందుకు? కోర్టుకు వెళ్ళారు. కోర్టు వారు విచిత్రంగా 5% కదా, 5% లెక్క పెడితే చాలండి అన్నారు. 5% లెక్క పెట్టండి. అసలు పెట్టిందే అందుకు. పోనీ వాడు ఎవడైతే అడుగుతున్నాడో రీకౌంట్ అని వాడి దగ్గర ₹1,00,000 తీసుకోండి, 10 లక్షలు తీసుకోండి, 10 లక్షలు కడితేనే లెక్కెడతాం మాకు అంత ఖర్చు అవుతుందని పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎలక్షన్ అంటే కోట్ల మీద పోతుంది. ఇది ఎక్కడ లేదు. అసలు ఎందుకు పెట్టారు వీవీప్యాట్లు? మళ్ళీ అదో ఖర్చు తక్కువ. మామూలుగా ఎలక్షన్ కమిషన్ వేయడానికి ప్రొసీజర్ ఏదో ఒక అపోజిషన్ లీడర్ ఉండాలి, ఒక జడ్జి గారు ఉండాలి, ఒక ఇటు నుంచేమో రూలింగ్ పార్టీ నుంచి హోమ్ మినిస్టర్ ఉంటాడు, ఇంకోటి ఎవడో ఉంటాడని నలుగురు ఎంతమంది ఉండేవారు. ముందు అపోజిషన్ లీడర్ని తీసేశారు, ఇప్పుడు జడ్జిని కూడా తీసినట్టున్నారు. అంటే వాళ్ళే అపాయింట్ చేస్తారు ఎలక్షన్ కమిషన్ ఎవడన్నది. ఇంత ఒకసారి నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను ఒక జోక్. రష్యాలో ఎలక్షన్స్ జరిగితే ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు వెళ్తే ఒకడు ఓటు ఇస్తున్నాడు, వీడు పట్టుకెళ్ళి అక్కడ డబ్బాలో వేయాలి అంతే. వీడి పని అది ఏంటో కూడా ఓపెన్ చేయడానికి లేదు. ఒకడెవడో నాలాంటి వాడు నెమ్మదిగా ఓపెన్ చేయబోతే వెనక నుంచి మిలిటరీ వాడు గన్ పెట్టి ఏయ్ క్లోజ్ ఇట్ సీక్రెట్ బ్యాలెట్ అన్నట్టు. మనం ఏమన్నా టేపు కానీ వెళ్తున్నామా అనుమానం వచ్చింది. ఎందుకంటే ఎందుకు ఈ గొడవ అంతా మాకు చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో తిరిగిన వాళ్ళం మాకు బాగా ఏంటంటే అసలు ఎలక్షన్ అయిన మరునాడు నుంచి మళ్ళీ ఏదో ఒక ఎలక్షన్ వచ్చే వరకు ఇదే గొడవ. మన వార్డులో ఎందుకు ఎంత తక్కువ వచ్చాయి, ఎవడోడు వేసి ఉంటాడు. అదిగో మాస్టర్ గోపాలరావు గారు ఆ రోజున ఎవరితోటో అంటున్నారట ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ అని. అనగానే గోపాలరావు ఎలా ఎగనిస్ట్ అయిపోయాడు. ఆయనకి ఎందుకు కోపం వచ్చింది అంటే మా మాస్టర్ గోపాలరావు వచ్చారులేండి అందుకని చెప్తున్నాను. ఇలాగా ఇదే పని మాకు రాజకీయ పిచ్చెక్కిపోయిన వాళ్ళకి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా పిచ్చ కూడా ఎక్కదా, ఆఖరిని ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఓటింగ్ సంగతి ఒకటి మర్చిపోయి రాజకీయం చేసుకోండి అంటున్నారు. ఓటింగ్లో ఏం జరుగుతుంది అన్నది మీకు అనవసరం, మిగతా రాజకీయం మీరు చేసుకోండి. ఆ టైంకి డిసైడ్ అవుతుంది బ్యాలెట్లో ఎలా చేయాలి ఏంటని. ఇది ఎక్కడికి పోతుందో తెలియనటువంటి పరిస్థితి. ఒక రకంగా ప్రజాస్వామ్యం అనేది క్లోజ్ అవుతుందేమో అన్న భయం కూడా వస్తే తప్పేం లేదు. ఇంకొకటి మొన్న పరకాల ప్రభాకర్ అడుగుతుంటే చూశాను, సీసీ కెమెరాలను పెట్టారు పోలింగ్ బూత్ బయట. అంటే క్యూలో ఉన్నటువంటి జనం అది పూర్తిగా క్లోజ్ అయ్యే వరకు ఆ సీసీ కెమెరాలు రన్ అవుతాయి. మనందరికీ తెలుసుగా సీసీ కెమెరాలు. పోలింగ్ బూత్ల దగ్గర సీసీ కెమెరాలు పెట్టారు. రాత్రి 8 దాటిన తర్వాత 12 గంటల లోపు 40% పోలింగ్ అయిపోయింది. 8కేమో మీకు మొత్తం అక్కడ బూత్లో 1000 ఓట్లు ఉంటే రాత్రి 8 అయ్యేటప్పటికి 300 ఓట్లు పడ్డాయి. 8 నుంచి 12 మధ్యలో ఇంకొక 400 ఓట్లు పడ్డాయి అని వాళ్ళు లెక్కిచ్చారు. లెక్కిస్తే సీసీ కెమెరాలు చూపించండి, ఆ టైంకి ఏం జనం లేరు ఇక్కడంటే. సీసీ కెమెరాలు మేము చూసుకోవడానికి కానీ మీకు చూపించడానికి కాదు. సీసీ కెమెరాలు చూపించడం అనేది ఎక్కడ వినలేదు నేను. ఏ అఫెన్స్ జరిగినా ఇప్పుడు ఇమ్మీడియట్గా దానికి ఎవిడెన్స్ సీసీ కెమెరాలోనే చూస్తున్నారు. సీసీ కెమెరాలు చూపించట్లేదండి.
ఎక్కడైనా ఒకటన్నా చూపించారా? ఆయన చెప్తాడు అనుకోండి మళ్ళీ, నేను ఆయన చూసిందే, ఆయన చూపెట్టిందే నేను చూసి, ఇంకా సీసీ కెమెరాలు ఎందుకు అసలు బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి తీసుకొచ్చి పెట్టి అక్కడ ఆ టైం క్యూలు ఉన్నాయని చూపిస్తే మనకు కూడా సాటిస్ఫాక్షన్ అవుతుందిగా. ఇదిగో బిట్వీన్ 8 and 12 విజయవాడలో పలానా బూత్ దగ్గర ఇది పరకాల ప్రభాకర్ అనే ఆయన మమ్మల్ని క్వశ్చన్ చేశాడు, విజయవాడలో ఎవరు లేరని. ఇదిగో అని వాళ్ళే సుమోటో చూపించాలి, చూపించి ప్రజల్లో ఉన్నటువంటి ఏమైనా అనుమానాలు ఉంటే అనుమానాలు పోగొట్టాలి. అదేం చూపించట్లేదు. ఇది రష్యా వైపు పోతుందేమో అన్నటువంటి, అంటే రష్యాలో అది నిజంగా జరిగిందో లేదో నాకు తెలియదు. జోక్ మాత్రం కరెక్ట్గా రష్యాలో కమ్యూనిస్ట్ పాలన కాబట్టి జోక్కి అప్రాప్రియేట్గా ఉందని అనిపించి చెప్పాను. అంతకన్నా దారుణం ఇది. ఎందుకంటే స్టిల్ వీ కాల్ అవర్ సెల్స్ యాజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. మనందరం సిటిజన్స్ అని మొన్నటిదాకా అనుకునే వాళ్ళం, ఇప్పుడు అది లేదని చెప్పి మొన్నే తేలింది. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఏ డాక్యుమెంట్ కూడా సిటిజన్షిప్ కన్ఫర్మ్ చేయడానికి సరిపోవట. బహుశా ప్రపంచంలో ఇది ఇండియాలోనే ఉంటుందేమో, నువ్వే చెప్పాలి. నేను మనందరం కూడా దీంట్లోనే అసలు కాన్స్టిట్యూషన్ ముందు రాసుకున్నటువంటి దాంట్లోనే వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని రాసుకుని ఫర్ ద సాటిస్ఫాక్షన్ కింద వస్తుంది సిటిజన్ అని. సిటిజన్ల కోసం అన్ని రకాల కార్యక్రమాలు చేయటం కోసం ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేసి మనమే ప్రజెంట్ చేసుకుంటున్నాం అని. సిటిజన్ అనేది ఇప్పుడు లేదని చెప్పి మొన్నే తెలిసింది. కోర్టు కూడా ఒప్పుకుంది. అది ఎవరో కోర్టులో ఒప్పుకున్న జడ్జి గారు కూడా అది సిటిజన్ అని చెప్పుకోవడానికి ఏ డాక్యుమెంట్ ఉండాలో చెప్పలేకపోతే. ఆధార్ కార్డు పనిచేయదుట, డ్రైవింగ్ లైసెన్స్ పనిచేయదు, పాన్ కార్డు పనిచేయదు. సర్కమస్టెన్సెస్ బట్టి ఆ టైంకి డిసైడ్ చేస్తారట. అంటే నువ్వు సిటిజన్వా కాదా అనేటువంటి అనుమానం వచ్చినప్పుడు మనం కోర్టుకు వెళ్తే అప్పుడు డిసైడ్ చేస్తారు. అప్పుడు దాకా మనం అందరం సిటిజన్ అనుకుంటే సిటిజన్, కాదనుకుంటే కాదు. ఇది ఇంతకాలం బయటికి రాలేదు. ఇప్పుడు ఎందుకు బయటకు వస్తుందంటే సిటిజన్లు కాదని చెప్పి చాలామందిని బయటికి గంటేస్తున్నారు. ఏ ప్రాతిపదిక మీద గంటేస్తున్నారా అని అనుమానం వచ్చినప్పుడు అసలు ఎవడ సిటిజన్ ఎవరికి తెలియదు. మొన్న ఎవరో సోషల్ మీడియాలో ఒక జోక్ పెట్టాడు, ఒక కుక్క ఒకటి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అడవిలో. వెళ్ళిపోతుంటే ఎవరో ఆపి ఏంటి అలా పరిగెడుతున్నాడు అన్న. అంటే మొత్తం రాజుగారు చెప్పారు, అడవిలో ఉన్న గేదెలన్నింటినీ కూడా వెంటనే తీసుకొచ్చి రాజాస్థానం ముందు పెట్టమన్నారు అందుట. ఎవరు గేదెలు పెట్టమంటే నువ్వెందుకు పరిగెడుతున్నావు అన్నాను. నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత నేను గేదెని ప్రూవ్ చేసుకుంటే వదులుతారు, లేకపోతే వదలరు. నీకేం తెలుసు ఇక్కడ రూలు, నువ్వు పరిగెత్తి నిన్ను పట్టుకుపోతారన్నట్టు. గేదె కాదని గేదె కాదని నేను ప్రూవ్ చేసుకునే వరకు లోపలే ఉండాలి. గేదెలు పట్టుకోమన్నాడు ఆయన, అన్నీ పట్టుకుపోతారు వీళ్ళు. ఇప్పుడు అదే జరుగుతుంది. వాడెవడో బంగ్లాదేశ్ నుంచి వస్తున్నాడు, వీడెవడో పాకిస్తాన్ నుంచి వస్తున్నాడు. వాళ్ళ సిటిజన్షిప్ మనం ఏమనుకుంటాం అంటే ఈ ఆధార్ కార్డు ఉంటే అది సిటిజన్షిప్ ఏమో అనుకుంటాం, ఓటర్ కార్డు ఉంటే సిటిజన్షిప్ ఏమో అనుకుంటాం, పాన్ కార్డు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి ఇదేదో కొంచెం పెద్ద సిటిజన్ ఏమో అనుకుంటాం. ఇవేవీ కాదుటండి. ఎవరు చెప్తే నేను సిటిజన్ అవుతాను అంటే అది కూడా వాళ్ళు ఎవరు చెప్పట్లే. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఆ సర్కమస్టెన్సెస్ని బట్టి నువ్వు సిటిజన్ అనేది తేలడానికి చాలా ఉన్నాయి తప్ప దెర్ ఈజ్ నో సచ్ కార్డ్ టు ప్రూవ్ దట్ యు ఆర్ ఎ సిటిజన్. ఆలోచన చేయవలసినటువంటి టైం అయితే వచ్చింది. కొంచెం పెద్దవాళ్ళు ఓన్లీ ఇదేదో కేవలం రాజకీయ నాయకులకు సంబంధించింది అని అనుకుంటే చాలా పొరపాటు. ఇది రాజకీయ నాయకులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ సంబంధించింది కాదు. ఇది ఎటు పోతున్నామో తెలియకుండా తీసుకెళ్తున్నటువంటిది. దీనికి నేను అడిగితే మళ్ళీ తప్పుపడతారేమో కానీ మొట్టమొదట దీన్ని టేకప్ చేయవలసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఫస్ట్ టేకప్ చేసింది ఆయనే. 2004 ఎలక్షన్లు అయిన తర్వాత ఈవీఎంల్లో తప్పులు జరగడానికి అవకాశం ఉందని ఫస్ట్ ఆయనకి సంబంధించినటువంటి ఆయన కూడా మీట్ అయ్యాను నేను. ఆయన పేరు హరిప్రసాద్ అనే ఆయన మీద పోలీస్ కేసు పెట్టి ఆయన ఈవీఎం పట్టుకొచ్చాడు ఒకటి చూపించడానికి. ఈ ఈవీఎం ఎక్కడి నుంచి దొంగతనం చేశామని ఆయన ఎక్కడో కోర్టు అరెస్ట్ చేసి ఈ వాజ్ ఇన్ రిమాండ్. తర్వాత నేను కలిసినప్పుడు ఆయన చెప్పాడు కొంచెం వివరాలు. అయితే నాకు టెక్నికల్గా అంత అర్థం చేసుకోగల కెపాసిటీ లేదు. బట్ డెఫినెట్గా నెగ్గినవాడికి ఓడినవాడికి అని కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న స్టేటస్లో ఆయన మీద ఆధారపడి గవర్నమెంట్ నడుస్తున్నటువంటి సమయంలో అసలు ఈ ఈవీఎంలు అనే దాంట్లో కరెక్ట్ జరుగుతుందా, తేడా జరుగుతుందా? ఇక్కడ తేడా జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు అని ఎవరు అంటలే. కానీ తేడా జరగడానికి అవకాశం ఉన్నప్పుడు ఇంతకుముందు ఏదైతే 2004లో ఉందో అదే రన్ అవుతుంది కదా. అప్పుడు ఇంకా కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంది. ఎలక్షన్ కమిషన్ అన్నవాడిని ఆన్ పార్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆ లెవెల్లో ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా ఈజ్ అ సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్ అయిపోయింది ఎలక్షన్ కమిషన్. సో డెఫినెట్గా
చంద్రబాబు నాయుడు గారి లెవెల్ మనిషే దీన్ని రైట్ చేస్తే ఇది ఈవేళ నేను మొదలెట్టింది కదా, ఇది నాదే, పాత పేటెంట్ నాదే, నేనే ఫస్ట్ ఇది క్లెయిమ్ చేసిన వాడిని అని అడగచ్చు. ఇప్పుడు ఎవరన్నా తెలుగుదేశం వారు కనుక ఇది చూసుంటే, ఈ టీవీ ఇక్కడ ఎవరు ఉండుండ్రో, ఇది చూసుంటే ఒకసారి చెప్పండి మీ పార్టీలో కూడా చేస్తే కరెక్ట్ అని. లేకపోతే నెక్స్ట్ టైంకి మీ మీద ప్రయోగించవచ్చు. ఎవరి మీదైనా వాళ్ళు ఇక వాళ్ళకి తెలిసిపోయిన తర్వాత, పట్టు తెలిసిపోయిన తర్వాత ఎవరి మీదైనా ప్రయోగించాలి. మీ మీద కోపం వస్తే మీ మీద, వాళ్ళ మీద కోపం వస్తే వాళ్ళ మీద ప్రయోగిస్తారు. మొన్న ఒక ఆయన కలిశాడు నాకు, ఇక నరేంద్ర తీసుకొచ్చాడు, వంగవీటి నరేంద్ర తీసుకొచ్చాడు. ఆయన దారుణం ఏంటంటే ఆయనకి ఇది తెలిస్తే ఏం తెలుసో నాకు చెప్పలేదు, ఎందుకంటే నాకు అర్థం అవుతాయి అని చెప్పాను. ఆయన మమతా బెనర్జీ ఓడిపోతుంది అని ఇంకా పోలింగ్ కూడా అవ్వలేదు, ఎస్ఎంఎస్ పంపాడు. ఎస్ఎంఎస్ కాదు, వాట్సాప్ మెసేజ్. స్టాలిన్ ఓడిపోతున్నాడు, పోలింగ్ కూడా అవ్వకుండా పంపించాడు. తమిళనాడులో స్టాలిన్ రాడు, అక్కడ మమతా బెనర్జీ నెగ్గదు. ఇవన్నీ ఎప్పుడు పోలింగే తీసి చూపించాడు, నాకు పంపలేదు, తీసి చూపించాడు ఆయన ఫోన్లో. ఎప్పుడు ఆ డేట్ చూసుకో, ఏ రోజున పంపాను నేను, ఆ డేట్లోనే నాకు తెలుసు. ఎందుకంటే ఇందులో ఈ ఆపరేషన్ చేస్తున్న వాళ్ళతోటి నాకు కొంచెం సంబంధాలు, ఫ్రెండ్షిప్లు ఉన్నాయి. వాళ్ళు ఏ స్టేట్లో ఎలా చేస్తున్నారో ఏంటో నాకు తెలుసు అని చెప్పాడు. చెప్తే ఎలా చేస్తున్నారా బాబు అంటే, అది నువ్వు కాదులే, నేను మళ్ళీ ఎవరన్నా కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకొస్తే మళ్ళీ నెక్స్ట్ కలిసినప్పుడు చెప్తాను. అతను అవన్నీ చూపించి చెప్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది. మమతా బెనర్జీ 5,000 ఓట్లు తేడాతో ఓడిపోతే ఆవిడ కాన్స్టిట్యున్సీలో 15,000 ఓట్లు తీసేశారు. 50,000 50,000, 15 కాదు. సర్లో స్టాలిన్ 1,00,000 ఓట్లు తీశారు. 1,00,000 ఓట్లు తీసేట స్టాలిన్ కాన్స్టిట్యున్సీలో. ఓడిపోకేమవుతుంది? ఇప్పుడు లాస్ట్ టైం అతను నెగ్గినప్పుడు చూసుకుంటే బూత్ వైజ్ తెలిసిపోతుంది ఏ బూత్లో మెజారిటీ వచ్చిందో. ఆ బూత్లో తీసేయండి రా ఓట్లు అంటే తీసేస్తారు. ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు ఏదో చేస్తున్నారు అక్కడ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు, ఇక్కడ 2 పార్టీలు బీజేపీకి ఎలియన్సే. ఒకళ్ళు డైరెక్ట్ ఎలియన్స్, ఒకళ్ళు ఇండైరెక్ట్ ఎలియన్స్. అందుకే ఇక్కడ సర్ర ఎవడో పట్టించుకోవట్లేదు అసలు. ఎవడోట్లు తీసేస్తున్నారో జాగ్రత్త చూసుకోండి. చాలామంది ఓట్లు ఉండవు ఎలక్షన్ టైంకి, ఎవరిని తిట్టడానికి కూడా ఉండదు. ఎందుకంటే తిడితే ఇప్పుడు తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. కొడితే ఏమన్నారు కానీ తిడితే మాత్రం తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. రేపు ఎలక్షన్ టైంలో ఎవరిని తిట్టడానికి లేదు, తిట్టేయడం లోపలేస్తారు. ఈ పరిస్థితిని ప్రివెంట్ చేయడానికి ఒకటే ఏంటంటే, జనాల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం ఈ మీటింగ్ పెడితే, ఈ మీటింగ్లో మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి జనం రారని మనకి తెలుసు. ఆదివారం ఈవినింగ్ పెట్టాం కాబట్టి కొంత తగ్గిపోతుంది. జనరల్గా ఈ సబ్జెక్ట్ టీవీలో చూస్తున్నాం కదా అని. కానీ ఇది ఇంటింటికి చేరవలసినటువంటి మెసేజ్ అని నేను నమ్ముతున్నాను. ఎలక్షన్లో పనిచేసే ప్రతి కార్యకర్త, ఇది ఎలక్షన్లో ఎలాగైతే మన గుర్తు గురించి మన ఎంపైర్ ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ అని ఎలా తిరుగుతారో, అలా ఇప్పుడు కానీ తిరగకపోతే ముందు ఎలక్షన్లు ఏముండవు. ఉన్నా అది ఓన్లీ నామమాత్రానికి దిగజారిపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. ఇంకా ప్రభాకర్ ఏం చెప్తాడో అందరం విందాం. ఆయన చెప్పిన తర్వాత కొన్ని క్వశ్చన్లు కూడా అడుగుతాట, అప్పుడు క్వశ్చన్లు వేసేటువంటి అవకాశం నాకు కూడా ఇస్తానన్నాడు. అప్పుడు దాకా వెయిట్ చేసి తర్వాత మళ్ళీ ఒకసారి వీలైతే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.